హలో ఎవ్రీవన్. ఇంతకుముందు పాప బర్త్‌డే వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేశాను కదా! సో, ఇది పార్ట్ 2 అండి. ఇది నైట్ టైమ్ అనమాట. సో, మార్నింగ్ టు ఈవినింగ్ పార్ట్ 1లో అప్‌లోడ్ చేశాను. ఇది ఓన్లీ నైట్. సో, ఇక్కడొచ్చేసి పాపకి రెడీ అయితే చేస్తున్నాను. సో, మేమొచ్చేసి పెద్దగా సెలబ్రేషన్ అయితే చేయలేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు అండ్ అలానే ఎవరు మాకు పరిచయం లేరు అంతగా. సో, ఇంకా ఇప్పుడు చేసినా కానీ అసలు ఎవరిని పిలవాలి, ఎవరిని పిలకూడదో కూడా తెలీదు. సో, ఎందుకులే అని చెప్పేసి ఇంకా నార్మల్‌గా చేసుకుందాం. అసలు బర్త్‌డే ఒక్క కేక్ తెచ్చి మాత్రమే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అసలు కేక్ కూడా ఇంకా బయటికి వెళ్ళనిస్తారా లేదా అని చెప్పేసి ఆ డౌట్‌తో కూడా ఉండేవాళ్ళం. సో, ఇంకా పర్మిషన్ అయితే ఇచ్చారు. సో, కొన్ని ఐటెమ్స్ అయితే తెచ్చాము. ఇంకా ఇక్కడున్న పిల్లలకి మాత్రం పిలిచామన్నమాట. అంటే ఇక్కడ అందరూ కూడా రీసెంట్‌గా వచ్చారు. సో, ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. ఒకవేళ గ్రాండ్‌గా చేసినా కానీ వేస్ట్ అని చెప్పేసి చేయలేదు. అంటే ఒకవేళ మనీ ఖర్చు చేయాలి అనుకుంటే అది వేరే రూపంలో పేదవాళ్ళకి లేదంటే టెంపుల్‌లో అలా ఇవ్వడం బెటర్ అని చెప్పేసి నేను అనుకున్నాను. సో, ఇంకా నేనైతే ఇంకా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి అనుకోలేదు. అంటే మేము వచ్చేటప్పుడు ఉండే వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. సో, రీసెంట్‌గా వచ్చారనమాట అందరూ కూడా. సో, అందుకని చెప్పేసి ఇంకా ఎందుకులే ఇంకా పెద్ద గ్రాండ్‌గా చేయడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే వద్దనేసాను. సో, ఇంకా ఇక్కడ పిల్లల్ని మాత్రం పిలుచుకొని ఇంకా సింపుల్‌గా చేసేసాము. యాక్చువల్లీ ఇంటికి వెళ్తాం. ఇంకా తిరుపతి ఇంకా చాలా పూజలు ఇవన్నీ కూడా చెయ్యాలి. సో, మనీ అయితే ఇంకా చాలా అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే పాపకి స్కూల్ జాయిన్ చేసాం. చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి ఎక్కువ శాలరీ వస్తుంది అని చెప్పేసి. బట్ వచ్చినవన్నీ కూడా కటింగ్స్‌లో నెక్స్ట్ వన్ వచ్చేసి లోన్స్‌కి ఇవన్నీ కూడా కట్ అయిపోతూ ఉంటాయి. చాలా తక్కువ వస్తుంది. సో, ఇంకా అడ్జస్ట్ అవుతున్నాము. ఇంకా పాపకి స్కూల్ ఇక్కడ వచ్చేసి ఎల్‌కేజీ, యూకేజీకే ఇంతలా ఉంటే ఇంకా పై క్లాసెస్‌కి వెళ్ళేటప్పటికి ఇంకా ఎంత అవుతుందో అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేకపోతున్నాము. సో, ఇక్కడ వచ్చేసి ఒక అబ్బాయికి ఫస్ట్ క్లాస్ అంట. ఫస్ట్ స్టాండర్డ్ వచ్చేసి లాక్స్ అడిగారంట. నేనైతే షాక్ అయ్యాను. ఫస్ట్ స్టాండర్డ్కే లక్స్ అడిగితే ఇంకా పై చదువులకి ఇంకెంత అవుతుంది అని చెప్పేసి సో షాక్ అయిపోయాము. సో, గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి అసలు ఎంప్లాయీస్కి అయితే అసలు ఏం మిగలదండి. సో, కొంతమంది నాకు అంటూ ఉంటారు, నేను మిషన్ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు చాలామంది నాకు అన్నారు, సో మీ హస్బెండ్ ఆర్మీ నీకేంటి అని చెప్పేసి అన్నారు. బట్ ఏంటి అంటే మనం ఎక్స్పెక్ట్ చేసుకునేంత అయితే ఏముండదు. సో, నేను అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను, ఏమైనా నాకు హోప్ దొరుకుతుంది అని చెప్పేసి. బట్ ఏంటంటే నో రెస్పాన్స్ అండి. అస్సలు మోనిటైజేషన్ అవుతుందో లేదో కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేనైతే చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాను. బట్ ఏంటంటే వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. ఇంకేం చేయాలో కూడా తెలియట్లేదు. సో, వదిలేయండి. ఇంకా పాప బర్త్డే అయితే అందుకే సెలబ్రేట్ చేయలేదు. కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇంకా మేము వచ్చేసి తిరుపతి ఇంకా చాలా వ్రతం అవన్నీ చేయాలన్నమాట. బాబు కోసం కొన్ని పూజలు, అంటే పుట్టేటప్పుడు మిస్ అయ్యాము, కొన్ని పూజలు అవన్నీ కూడా చెయ్యాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి పాప స్కూల్ జాయిన్ చేసాం. అందుకే పెద్దగా సెలబ్రేట్ చేయట్లేదు. కానీ నార్మల్గా తీస్తేనే 1000 అయ్యింది. అంటే మేము చెయ్యాలి అనుకున్నాము. బట్ ఏంటి అంటే ఇంతకుముందు మేము వచ్చేటప్పుడు వాళ్ళు సెలబ్రేట్ చేశారు మా ఫ్లైట్ వాళ్ళు. సో, వాళ్ళు వచ్చేసి మొత్తం వాళ్ళకి 20,000 అయిందంట. 20,000 అయ్యింది. అది కాకుండా మా ఫ్లైట్ వాళ్ళకి మాత్రమే చెప్పారు. ఒక 40 or 30 మెంబర్స్ మాత్రమే ఫ్యామిలీస్ వచ్చారు. సో, 20,000 అయ్యింది. చాలా షాక్ అయ్యాను నేను. అక్కడ పెద్దగా ఏం లేదు, కానీ 20,000 అయ్యింది. సో, ఇంకా అలా చేస్తే చాలా గ్రాండ్గా చేయాలి, లేకుంటే ఊరికనే ఉండాలి. సో, అందుకని చెప్పేసి మేము ఊరుకున్నాము. ఒకవేళ చేసామనుకోండి ఖచ్చితంగా గ్రాండ్గా చేయాలి. ఫస్ట్ బర్త్డే అయితే మా హస్బెండ్ వచ్చేసి ఊళ్ళో అందరికీ భోజనాలు పెట్టించి బాగా చేశారు. ఇంకా తర్వాత డ్యూటీలో ఉండడం వల్ల ఇంకా అలా సెలబ్రేట్ చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చేస్తాము. ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా ఫుడ్ డొనేషన్ అయినా పేదవాళ్ళకి ఇవ్వడం అలాంటివి ఏమైనా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి నాకు మనీ వస్తే ఖచ్చితంగా నేను పేదవాళ్ళకైతే ఫుడ్ డొనేషన్ కానీ ఇలాంటివి చాలా చేయాలని చెప్పేసి నా మైండ్లో ఉంది. బట్ ఏంటంటే మనలాంటి వాళ్ళకి అస్సలు యూట్యూబ్ వాళ్ళు
చాలామంది చూడరు అనమాట ఇలాంటి వీడియోస్. మనం హెల్ప్ చేస్తాం అనుకునే వాళ్ళకి సపోర్ట్ చేయరు. వాళ్ళ ఫన్నీ కోసం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సరదాగా వీడియోలు పెట్టుకునే వాళ్ళకి ల్యాక్స్లో వస్తాయి వ్యూస్, వాళ్ళ సంపాదన కూడా బాగుంటుంది. సో నేను చెప్పేదైతే ఒకటే, నా ఛానల్లో ఎవరైనా యూట్యూబర్స్ చూస్తే కనుక ఖచ్చితంగా ఇలాంటివి పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ చేసే కంటే ఫుడ్ డొనేషన్ పేదవాళ్ళకి ఇవ్వడం, లేదంటే టెంపుల్ దగ్గర ఉంటారు కదా, సో వాళ్ళకి ఏదైనా రూపంలో వాళ్ళకి యూస్ అయ్యేవి ఏమైనా కొనిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దానికి వచ్చిన సాటిస్ఫాక్షన్ అనేది ఇలా బర్త్డేలు సెలబ్రేట్ చేయడం అయితే రాదనమాట. ఇలా చేయడం వల్ల అయితే రాదని చెప్పేసి నా ఫీలింగు. బట్ ఇక్కడ ఏంటంటే నార్మల్గా ఇక్కడ కొంతమంది మా బ్లాగ్లో ఉండే వాళ్ళకైనా ఇంకా పంచుదామని చెప్పేసి కొన్ని తెప్పించానమాట. అంటే మరీ అసలు ఏం లేకుండా కూడా ఉండకూడదు కదా, సో అందుకని చెప్పేసి. సో ఇక్కడ వాళ్ళ నాన్న హడావిడి చూసారా, కనీసం నేమ్ కూడా కొట్టించలేదు పాపది. సో అలా తెచ్చేసారు కేక్ అయితే. సో ఇంకేం చేస్తాంలేండి, నార్మల్గానే చేస్తున్నాం కదా అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఇంకా తనకి అప్పుడు కూడా ఫోన్స్ వస్తున్నాయి, బర్త్డే కేక్ కట్ చేసినంత వరకైనా టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ సార్కి అయితే అడిగారనమాట. సో అలా ఉంటుంది ఆర్మీ జాబ్ అనేది. సో ఇంకా లీవ్లో ఉన్నప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉంటారనమాట ఈ ఆర్మీ వాళ్ళు అయితే. సో ఇంకేం చేయలేము. సో ఇక్కడ వచ్చేసి ఇంకా చిన్నపిల్లలు అయితే ఉన్నారు. బట్ ఏంటంటే వాళ్ళు హిందీ వాళ్ళు, మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళు చెప్పేది మనకు అర్థం అవ్వదు. సో ఇంకా ఇద్దరు పిల్లలు వచ్చారు, వాళ్ళు వచ్చేసి మా తెలుగు వాళ్ళేలేండి. సో వాళ్ళకి కూడా చెప్పలేదు, జస్ట్ నార్మల్గా ఈ ప్లేట్తో ఇవన్నీ కూడా లాస్ట్లో పంచేసాము. సో కింద వాళ్ళు అంటున్నారు హిందీ వాళ్ళు, చెప్పొచ్చు కదా మేము గిఫ్ట్ అయినా తెచ్చేవాళ్ళం అని చెప్పేసి అంటున్నారు. బట్ మేమైతే గిఫ్ట్స్ కోసం కానీ లేదంటే పెద్ద ప్రెస్టేజ్ కానీ సెలబ్రేట్ చేయాలి అనుకోలేదు. జస్ట్ ఏదో నార్మల్గా కేక్ కట్ చేద్దాం, ఏం లేకుండా ఉండే కంటే కేక్ అయినా కట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాము, అంతే. సో అదేనమాట ఇవాళ వ్లాగు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి. అలానే మీరు ఏమైనా సెలబ్రేషన్ చేయొద్దని నేను చెప్పట్లేదు. ఒకవేళ మనీ ఎక్కువ ఉండి సెలబ్రేషన్ గ్రాండ్గా చేయాలనుకుంటే దానిలో సగం పేదవాళ్ళకి ఏమైనా ఫుడ్ కానీ లేదంటే క్లాత్స్ కానీ ఇలాంటివి డొనేట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో నేనైతే చెయ్యాలనుకున్నా కానీ నా చేతిలో ఏం లేదు, సో అందుకే చేయలేకపోతున్నాను. ఒకవేళ ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే ఖచ్చితంగా నేను ఇక్కడ ఉండే వాళ్ళకైనా కనీసం నేను ఫుడ్ అయితే డొనేట్ చేస్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది మాత్రం పక్కా. సో అదండి బర్త్డే వ్లాగ్ సెకండ్ పార్ట్. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.